తమ పార్టీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల బంధం బయటపడిందన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు చారిత్రాత్మకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యానికి కేంద్రమే డబ్బులిస్తుందన్నారు. రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇక హెచ్సియు విద్యార్థులపై అక్రమ కేసులు ఖండిస్తున్నామన్నారు. అరెస్టైన ప్రతి విద్యార్థిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఎయిర్పోర్టు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్లో రక్షణ శాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తనకు రాసిన లేఖలో తెలిపారని చెప్పారు కిషన్ రెడ్డి. రేషన్ బియ్యాన్ని మోదీ ఫ్రీగా ఇస్తుంటే ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సన్న బియ్యం ఇవ్వాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని చెప్పారు. తమ పోరాటానికి తలొగ్గే రేవంత్ సర్కార్ సన్న బియ్యం ఇస్తోందని చెప్పారు. రేషన్ మోదీ ఇస్తున్న విషయాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తామన్నారు సంజయ్. ఇక హెచ్సియు విద్యార్థులపై అక్రమ కేసులు ఖండిస్తున్నామన్నారు. అరెస్టైన ప్రతి విద్యార్థిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా. గ్రామాల్లో మోడీ గారి బియ్యం అనేటువంటి వాస్తవ విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమాయుధాలను కేసులు పెడితే అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి. అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని కొనియాడారు. దీపధూప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమని లేఖలో వివరించారు. కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా పొరుగు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు బండి సంజయ్. పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల బంధం బయటపడిందన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది బీజేపీ మాత్రమే అన్నారు. మొన్నటి వరకు వక్ఫ్ బోర్డు పేరుతో పేదల భూములు దోచుకున్నారని విమర్శించారు లక్ష్మణ్. వక్ఫ్ బోర్డు పేరు మీద, త్రిపిడిల పేరు మీద పేద ముస్లింల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళు కొట్టి ఇవాళ ముస్లిం సమాజంలో పేదరికంలో మనకి పస్మంతా ముస్లింలు కానివ్వండి 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణ గురైనటువంటి విషయాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించడాన్ని స్వాగతించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రఘునందన్. దయించి ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే టీటీడీ డబ్బుల్ని వాడాలని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో జీర్ణావస్థలో ఉన్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవస్థానాలు ఉన్నాయి. పురాతనంగా ఉండి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలకి నిధులు వెచ్చించాలని టీటీడీ బోర్డు చైర్మన్ గారికి మా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించినందుకు నేను వారికి మరొకసారి మీ అందరి ద్వారా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. వరంగల్ గిరిమాజీపేటలో చేపట్టిన సన్నబియ్యం పంపిణీలో ఉద్రిక్తత తలెత్తింది. రేషన్ షాపులో కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉండగా ఫ్లెక్సీలో ప్రధాని ఫోటో లేకపోవడంపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. రేషన్ ఫ్లెక్సీలో ప్రధాని ఫోటో పెట్టాలంటూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో పోలీసులు సర్ది చెప్పారు.